హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను కర్జికాయలు ఎలా చేయాలో చూపిస్తున్నా. ముందుగా దానికోసం ఫస్ట్ మనం కజ్జికాయల రేకుల కోసం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ చిరోటి రవ్వ ఉంటుంది కదా, అంటే ఓలిగ రవ్వ అంటారు కదా, ఆ రవ్వని 3/4 గ్లాస్ తీసుకొని 1/4 గ్లాసు మైదా తీసుకొని బాగా కలుపుకున్నాక అందులోకి చిటికెడంటే చిటికెడ ఎక్కువ కాకుండా లైట్గానే ఉప్పు వేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాక అందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలపండి. ఎందుకంటే కొంచెం కొంచెం వేసుకుంటే అది వాటర్ ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా తెలుస్తుంది కాబట్టి కొద్దిగా పోసుకుంటూ ఇలా చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ పిండి నానేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 10-15 దాకా యాలకులు వేసి, ఒక గ్లాస్ పప్పులు వేసి, ఒక గ్లాస్ బెల్లం, ఒక గ్లాస్ పప్పులు కాబట్టి ఒక గ్లాస్ నేను ఇక్కడ జాగరీ పౌడర్ వేశాను. వేసేసి బాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే పౌడర్లోకి ఇప్పుడు మనం సన్నగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేయండి. వేసి బాగా కలుపుకోండి. ఎండు కొబ్బరి వేస్తే అక్కడక్కడ మనకి పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి వేసుకుంటాం. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత చపాతీ పీట తీసుకొని రేకుని ఇలా పూరీ రేకుల్లాగా సన్నగా పతలాగా దిద్దుకొని కజ్జికాయల ప్రెస్ ఉంటుంది కదా, ఆ ప్రెస్లోకి ఆ రేకుని ప్లేస్ చేసేసి పౌడర్ పెట్టేసి ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పౌడర్ స్పూన్తో పెట్టుకున్నారంటే మీకు ఈజీ అవుతుంది. పెట్టుకొని ప్రెస్ చేసేసి కజ్జికాయలు పక్కన ఒక పేపర్ పైన పెట్టుకొని ఆరనివ్వండి. అంతే. ఇలా 1 by 1 చేసుకుంటూ కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ 2 వైపులా బాగా కాల్చుకుంటే కజ్జికాయలు రెడీ అవుతాయి. ఇదే ప్రాసెస్లో మీరు కొబ్బరి కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు. ఇవి పప్పుల పొడి కజ్జికాయలని మేమంటాం. మీకు ఏ కజ్జికాయలు అంటే ఫేవరెటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసేసుకుంటే కజ్జికాయలు రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.